కవితే డ్యామేజ్ అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోని ప్రస్తుతం పీక్స్కే చేరుకుంది. ఈ క్రమంలో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీఆర్ఎస్. సో ఈ క్రమంలో ఏం జరగబోతుంది మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ కాలర్ వీరస్వామి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వీరస్వామి, సో ఇప్పుడు పార్టీ నుంచి కవిత బయటకు వచ్చేశారు. సో బీఆర్ఎస్ ఎటువంటి వ్యూహంతో వెళ్ళబోతుంది, లేకపోతే బీఆర్ఎస్కి లాభమా నష్టమా? నమస్తే సార్. నమస్తే అండి. కవిత గారు పోవడం బీఆర్ఎస్ కి లాభం సార్, అతను నష్టంగా జరగదు సార్. ఎందుకంటే తన తండ్రిని అట్లా చేసిపోవడం భయం కాదు సార్. బట్ తానంటున్న ఒకటే కదా, తన తండ్రికి సంబంధించి ఎందుకు ఇంతవరకు వచ్చిందంటే పట్టించుకోకపోవడం వల్లే అనేది తన పాయింట్. పార్టీలో ఉన్న వ్యక్తులే పార్టీని నాశనం చేస్తున్నట్టు వ్యవహరిస్తున్నారనేది తన పాయింట్ ఆఫ్ వర్షన్. అయితే సార్ తండ్రికి తెలుసు సార్, బిడ్డని కాపాడాలి, ఎట్లా కాపాడాలన్న ఆలోచన ఉంటది కదా సార్. తండ్రి వారికి ఏ తండ్రికైనా ఉంటుంది సార్, బిడ్డలు మమకారం ఉంటుంది, కాపాడాలన్న ఆలోచన కూడా ఉంటుంది. కానీ కవిత గారే తప్పు చేసినట్టు అనిపిస్తుంది సార్ నాకేమో. ఓకే, రైట్ రైట్ వీరస్వామి. సో అది ఆయన అంటుంది. నెక్స్ట్ కాలర్ రామయ్య మహబూబాద్ నుంచి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కొమరయ్య మహబూబాద్ నుంచి. కొమరయ్య గారు, మీరేమంటారు? ఇటు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని మీరేమంటారు? సార్, మా అభిప్రాయం కవిత చేసుడు కరెక్ట్ కాదు. మొన్నదాకా కవిత అంటే ఎవరో తెలియదు. కేసీఆర్ పార్టీ పెట్టినాక పదవి ఇచ్చుడు, దేశవ్యాప్తంగా జాగృతి పెట్టి పార్టీకి నష్టం చేసే కార్యక్రమం చేసుడు ఎంతవరకు కరెక్ట్ సార్? అది హరీష్ అని, సంతోష్ అని ఇవాళ చూస్తున్నా. సంతోష్ హరీష్ ఆయన హరీష్ అంటే ఆయన లేకుండా కేసీఆర్ లేదు సార్. పార్టీ బలం చేయడానికి కవిత చేసుకున్న పనే కానీ ఆ బోర్డు పీడే పోతుంది. ఊరికొకరు పెట్టుకుని ఏం సార్ అంత డిస్టర్బెంట్. అంటే ఇప్పుడు కవిత బయటకు వచ్చి జాగృతిగానే లేదా కొత్త పార్టీ పెడితే కవిత ఇటు బీఆర్ఎస్ కి పోటీ ఇస్తారా అండి? సార్ ఆమెకి ఇవ్వరు సార్. ఇప్పుడు మంచి ఏములే ఓడిపోయిన మంత్రులు, ఎంపీలు చేసిన వాళ్ళు ఈమె ఎంత సార్ ఎంత పడిపోతుంది? ఈమె కొత్త పార్టీ పెట్టిన సీన్ ఉందా సార్? విలేజ్ లో ఒక్కరు లేరు, మా ఊళ్ళో ఒక్కరు లేరు జాగ్రత్త. కానీ తను అంటుంది ఒకటే కదా, బీఆర్ఎస్ ఇటు కేసీఆర్ మీదకి ఏం జరిగినా కూడా ఎటువంటి ఉద్యమాలకు వెళ్ళట్లేదు, ఎటువంటి ఆందోళన పిలుపునివ్వట్లేదు, ఎటువంటి కనీసం నిరసన వ్యక్తం చేయటం లేదు. సో చేస్తున్న కార్యక్రమాలన్నీ ఇటు జాగృతి నుంచి తానే చేస్తున్నట్టు చెప్తున్నారుగా సార్. మైబాగ్ చూసిందా సార్ ఇవాళ మీరు? మైబాగ్ విధానంగా దిశబొమ్మ చేసి కాలం వచ్చినాం. శంకర్ నాయకు ఎంపీ కవిత ఉన్నది. రైట్, మేము చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం సార్. కవిత చెప్తే చెప్తాం సార్. మేము 1000 మంది, కోట్ల మంది మనం టీఆర్ఎస్ పార్టీ ఉంది ఇవాళ. కాకపోతే మా దాని 3-4 సీట్లు ఎక్కువ వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అయింది. దాని మీద వ్యతిరేకత ఉన్నది. యూరియా పత్రాలని వాడు అది మనకు కొనుగోలు కొందరు పెట్టింది కూడా కేసీఆర్. 5 రూపాయల బోనస్ ఇస్తాను, బోనస్ లేదు. బంగారం లేదు. ఏం సార్ చెప్పులుగా కాంగ్రెస్ చెప్పులే పడింది సార్ ఓట్లు. రైతులు మాకు వచ్చేది ఏం లేదు. మీరు సార్ డిస్టర్బెంట్ ఆపత్తులతో ఆడుకోవాలి అని ఉంటాయి. ఎందుకు సార్ అనవసరమైన మాటలు, వచ్చాను మాటలు. రైట్ రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ కొమరయ్య. మొత్తంగా బ్యాక్ టు బ్యాక్ కాల్స్ మీరు చూస్తూనే ఉన్నారు. అండ్ మీరు కూడా మీ రియాక్షన్, ఎందుకంటే చాలా లైన్స్ బిజీగా ఉంటూ ఉంటాయి కాబట్టి మీ రియాక్షన్ చెప్పడానికి బహుశా ఆ స్పేస్ దొరకపోవచ్చు. బట్ నాట్ ఎట్ ఆల్ ఇష్యూ. ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ మీరేమనుకుంటారని చెప్పి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఒక పోల్ని మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. కవిత కొత్త పార్టీ పెడితే ఇటు బీఆర్ఎస్కు నష్టమా అనే ప్రశ్న మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తుంది. నష్టం కాదు, నష్టమే చెప్పలేమంటూ ఆ త్రీ ఆప్షన్స్ని మీ ముందు ఉంచింది. దాదాపుగా నష్టం కాదు అంటూ కూడా 60%కు పైగా చెప్తున్న పరిస్థితి. నష్టమే అంటూ దాదాపు 20-30% మంది చెప్తున్నారు. చెప్పలేమంటూ దాదాపుగా ఇటు 5-10% ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం చూసుకుంటే నష్టం కాదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి. బట్ ఇప్పుడు కవితను ఊర్లోకి రానివ్వమంటున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులు. కోరుట్లకు సంబంధించి కావచ్చు, హుస్నాబాద్ కావచ్చు, ఆ ప్రాంతాలకు సంబంధించి మీరు విజువల్స్ మీరు చూడొచ్చు. వాళ్ళొక్కటే చెప్తున్న పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితం మనం ఆ బయట విన్నాం. ఇటు కవితను ఊర్లోకి కూడా రానివ్వం, ఇటు పార్టీని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు ఇటు హరీష్ రావుని ఇష్టం వచ్చినట్లంటే ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఇక్కడ ప్రశ్నను తెర మీదకి తీసుకురావడం జరుగుతుంది బీఆర్ఎస్ శ్రేణులు. ఈ నేపథ్యంలోనే కవిత ఫ్లెక్సీని తగలబెడుతున్న విజువల్స్ను మీరు చూడొచ్చు. దాంతోపాటు కొన్ని ఫ్లెక్సీస్ని పార్టీ ఆఫీసుల నుంచి తొలగిస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. దాంతోపాటు ఆ పోస్టర్స్ని చించేస్తున్నారు. ఫ్లెక్సీస్ని ఇటు పార్టీ ఆఫీస్ నుంచి తొలగించి బయట పెట్టేస్తున్న ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత సస్పెన్షన్కు గురయ్యారు. ఇప్పుడు పార్టీలో ఎటువంటి చర్చ జరుగుతుందన్న అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆ అప్డేట్స్ ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. మీకేమనిపిస్తోంది? ఇటు బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్
ఇటు బీఆర్ఎస్కు లాభమా నష్టమా? కవితకు ఏ స్థాయిలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది? అసలు కలిసి వస్తుందా? ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేసి ప్రయత్నించండి. ఇంతకు ముందు కొద్దిసేపటి క్రితం కొన్ని రియాక్షన్స్ వచ్చాయి. మరి ముఖ్యంగా కవితను పార్టీ నుంచి సస్పెన్షన్ చేయడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు ప్రస్తుతం బయటకు వచ్చి వాళ్ళు ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. కవిత తీరు మీద వాళ్ళ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆమె చిత్రపటాన్ని తగలబెడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ క్రమంలో వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు బయటకు వచ్చారు. సో ఈ క్రమంలో వాళ్ళు మాట్లాడుతున్నారు. కవితను ఊర్లోకి రానివ్వమంటూ హెచ్చరిస్తున్నారు. వాళ్ళు ఏమంటారో ఒకసారి చూద్దాం. కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ఏదైతే నిన్నటి రోజు హరీష్ రావుపై సంతోష్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈ నిరసనగా ఇవాళ కవితక్క దిష్టిబొమ్మ కాలవేయడం జరిగింది. కవితక్క బీజేపీకి అమ్ముడు పోయి బీజేపీ నాయకులు ఆడించినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం ఏం చెప్తే అది చేయడం, ఆమెపై ఉన్నటువంటి కేసులు మాఫీ చేసుకోవడం కోసం, ఆమె రాజకీయ భవిష్యత్తు కోసం ఇవాళ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులను కించపరిచే విధంగా మాట్లాడుతుంది. ఇన్ని రోజులు ఒక నాయకులను మాట్లాడితే కవిత ఇప్పటికైనా గుర్తుపెట్టుకో, మీ నాన్న గురించి కూడా మాట్లాడినట్టు ఉంటది. కాబట్టి పార్టీ అంటేనే కేసీఆర్ అంటేనే పార్టీ. కాబట్టి పార్టీని ఏ విధంగా మీరు కించపరిచే విధంగా మాట్లాడినా బీఆర్ఎస్ కార్యకర్తలు ఉపేక్షించారు. నిన్ను ఊర్లలో కూడా తిరగనేకుండా అడ్డుకుంటారని చెప్పి ఇది ఫస్ట్ వార్నింగ్ గా ఖబర్దారు అనుకుంటూ తీసుకున్నాను. జై తెలంగాణ. బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ఏదైతే నిన్నటి రోజు హరీష్ రావుపై బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్ గురయ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు కవిత పోస్టర్లు బ్యానర్లను తీసేస్తున్నారు పార్టీ శ్రేణులు. హుస్నాబాద్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఆందోళనకు దిగారు. హరీష్ రావుపై కవిత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కవిత ఫ్లెక్సీని దహనం చేశారు బీఆర్ఎస్ నాయకులు. కవిత బీజేపీకి అమ్ముడు పోయారంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. పార్టీ నాయకులను కించపరిచే ప్రయత్నాలను సహించబోమంటూ హెచ్చరిస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఇటు కోరిట్లతో సహా మరికొన్ని ప్రాంతాల్లో ఇటు పార్టీ ఆఫీసుల్లో కవిత ఫోటోని చించేయడం జరుగుతోంది. కవిత ఫ్లెక్సీలని తొలగించడం జరుగుతోంది. కొన్ని చోట్ల ఫ్లెక్సీలని తొలగించేస్తున్నారు, మరికొన్ని చోట్ల ఫ్లెక్సీలని చించేస్తున్నారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుల నుంచి కవిత ఫోటో కనిపించడానికి వీలు లేదన్నట్టుగా కొంతమంది, మరి ముఖ్యంగా పార్టీకి సంబంధించి ఆ ఫ్లెక్సీస్ తొలగించిన పరిస్థితి కావచ్చు, బ్యానర్స్ కానీ తొలగిస్తున్న సిచ్యువేషన్ కావచ్చు మనం చూడొచ్చు. మరి ముఖ్యంగా ఇటు కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు హుస్నాబాద్ విజువల్స్ మీరు చూస్తున్నారు. కవిత ఫ్లెక్సీని ఇటు దహనం చేస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. మీరు చూస్తే ఇటు బీఆర్ఎస్ శ్రేణులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కవిత వ్యవహరించిన తీరు, కవిత మాట్లాడిన తీరు, మరి ముఖ్యంగా ఇటు హరీష్ రావుని, సంతోష్ రావుని అన్న మాటలకు సంబంధించి పార్టీ యాక్షన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కవిత ఫ్లెక్సీలని చించడం కావచ్చు, అలాగే కవిత ఫ్లెక్సీకి దహనం చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చి బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ కథనం కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఇస్ సమ్వేర్ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. విజువల్స్